రాష్ట్రంలోని వివిధ ముస్లిం సంఘాలను ఐక్యపరిచి కూటమి ప్రభుత్వం విజయం సాధించేలా షారుఖ్ షిబ్లీ ఎంతగానో కృషి చేశారని రాష్ట్ర ఇమాం మజ్లిస్ కమిటీ అధ్యక్షులు ఫరీద్ అన్నారు. నూతన ప్రభుత్వంలో ఆయనకు సముచిత స్థానం కల్పించవలసిందిగా కోరారు. స్థానిక జామియా మసీద్ ప్రాంగణంలోని రాష్ట్ర ఇమానీ మజ్లిస్ కమిటీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో షరీద్ మాట్లాడుతూ తొలి ప్రయత్నంలోనే ముస్లింలను గుర్తించి నంద్యాల షారుఖ్కు మంత్రి పదవి లభింపచేసినందులకు ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్రంలోని అన్ని వెనుకబడిన వర్గాలతో ముస్లింల సంక్షేమం ఆకాంక్షించే షారుఖ్ షిబ్లీకి కూడా నూతన ప్రభుత్వంలో సముచిత గౌరవం కల్పించమని చంద్రబాబును పవన్ కళ్యాణ్ కోరనున్నామన్నారు. ఆయన స్ఫూర్తితోనే చేసిన ప్రచారంతో కూటమికి 164 స్థానాలు దక్కాయని అన్నారు. ముస్లిం నాయకుడు పఠాన్ కరీముల్లా మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల శ్రేయస్సు కాంక్షించే విజయవాడ వాసి షారుఖ్ షిబ్లీ రాష్ట్రంలోని 17 మైనార్టీ సంఘాలను ఏకతాటిపై తెచ్చి కూటమిని విజయపథంలో నడిపించాడని అన్నారు. ఆయనకు కూటమి ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పించవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మసూద్ మౌలానా, షేక్ సత్తార్, షేక్ తౌసిఫ్, షేక్ మునీర్, షేక్ గౌస్, షేక్ షరీఫ్, షేక్ మక్బూల్ భాషా, సయ్యద్ సుల్తాన్, షేక్ కుతుబుద్దీన్, షేక్ బాషా, షేక్ రహీం, షేక్ షరీఫ్, షేక్ తాజ్ బాషా, షేక్ తాజ్ మొహద్దీన్, షేక్ అలీం, షేక్ సమీర్, షేక్ కరీముల్లా, షేక్ నాగూర్ సైదా, పఠాన్ బాజీ, చెరుకూరి గోపి, దనాల రాఘవేంద్రరావు, షేక్ సాదక్, షేక్ షబ్బీర్, పఠాన్ ఫిరోజ్, లాల్ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వంలో మొహమ్మద్ ఫారూక్ షిబ్లీ గారు ముస్లిం మైనారిటీల కోసం ఎన్నలేని పోరాటాలు చేశారు. వారి మీద ఎన్నో కేసులు భరాయించుకొని ముస్లిం సమస్యల మీద నిరంతరం పోరాటం చేసి మన హక్కుల కోసం ముస్లింల హక్కుల కోసం పోరాడారు. వారు మంచి కార్యక్రమాలు చేశారు. అలాగే తెలుగుదేశం పార్టీ కూటమి కోసం, వారి గెలుపు కోసం ముస్లిం మైనార్టీ సంఘాలని దాదాపు 17 సంఘాలని ముస్లిం రిజర్వేషన్ల పోరాట సమితి అధ్యక్షుడు పఠాన్ గారు, అలాగే రాష్ట్ర ఇమానీ మజ్లిస్ కమిటీ మేము, అలాగే ఇతర సంఘాలు 17 సంఘాలని కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఒక తాటి మీద తీసుకొచ్చి కూటమి గెలుపు కోసం మొహమ్మద్ ఫారూక్ షిబ్లీ గారు ఎంతో సేవ చేశారు, ఎంతో కార్యక్రమాలు చేశారు. వారి మీద ఎన్నో రకాల కుట్రలు చేశారు. ఏ రకమైన కేసులు భరాయించి ఆయన్ని ఇబ్బంది పెట్టారో రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలు కానీ ఇతర వర్గాలు కానీ అందరూ గమనించారు. అలాంటి ఫారూక్ షిబ్లీ గారు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ గెలుపు కోసం, కూటమి గెలుపు కోసం ఎన్నో పోరాటాలు చేసి గెలుపు కోసం కీలక పాత్ర పోషించిన మొహమ్మద్ ఫారూక్ షిబ్లీ గారిని సముచిత స్థానం ప్రభుత్వంలో కల్పించాలని, అలాగే మన అందరం ముస్లిం సంఘాలందరూ కూడా వారికి మద్దతు తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి తొలి విడతలోనే మైనార్టీ శాఖ మంత్రి ఇచ్చినందుకు మొహమ్మద్ ఫారూక్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన నారా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీ కూటమికి, మరి కొండజల పవన్ కళ్యాణ్ గారికి, అందరికీ శాసనసభ్యులకి అందరికీ మైనార్టీ శాఖ మంత్రి మా నంద్యాల ఫారూక్ గారికి ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మిత్రులారా, ఈ రోజున ఇక్కడ విచ్చేసిన వివిధ హోదాల్లో ఉన్న ముస్లిం మైనార్టీ సోదరులందరూ కూడా మా రాష్ట్ర ఇమానీ మజ్లిస్ కమిటీ, ముస్లిం మైనార్టీ రిజర్వేషన్ పోరాట సమితి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ఈనాటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నూతనంగా ఎన్నుకోబడిన సందర్భంలో మా మైనార్టీ సంఘాల తరఫున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తూ, మరి గత ప్రభుత్వంలో ముస్లిం మైనార్టీల మీద దాడులు జరిగితే ఆ దాడులను ఖండిస్తూ ముస్లిం మైనార్టీ కుటుంబాలకు అండగా ఉంటూ ముస్లిం సామాజిక వర్గానికి నేనున్నానంటూ ముందుకు వచ్చిన ఏకైక దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు ఫారూక్ షిబ్లీ ఈ ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీ అనేక సామాజిక వర్గాలను కలుపుకుని మా పేద బడుగు బలైన వర్గాల వరకే అండగా ఉన్న నాయకుడు ముస్లింల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు విజయవాడకు చెందిన ఫారూక్ షిబ్లీ గారు. ఎందుకు చెప్తున్నామంటే, ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలో తీసుకురావాలని రాత్రనక పగలనక అతనికి ఉన్న వ్యాపారాలను కూడా పక్కన పెట్టి, కుటుంబాన్ని పక్కన పెట్టి ఇవాళ అతను కష్టపడి మరి సుమారుగా 13 జిల్లాలలో 17 సంఘాలు ఉన్నాయి. ఈ 17 మైనార్టీ సంఘాలని ఒక తాడి మీద తీసుకొచ్చిన నాయకుడు ఫారూక్ షిబ్లీ గారు. అటువంటి ఫారూక్ షిబ్లీ గారికి
ఎమ్మెల్సీ ఇచ్చి రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ లేదా ఎమ్మెల్సీ ఇవ్వాలని చెప్పి మా మైనార్టీ సంఘాల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. రాబోయే రోజుల్లో 17 సంఘాలను కలుపుకుని నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ గారిని, అట్లాగే బీజేపీ నాయకులు, కూటమి నాయకులందరూ కలిసి మా అన్న పరిధి గారి నాయకత్వంలో రిప్రజెంటేషన్ ఇస్తాం. ఖచ్చితంగా దాంట్లో రాజీ లేదు. అతనికి సరైన గుర్తింపిస్తే మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు తగు న్యాయం జరిగిద్దని చెప్పి మా అభిప్రాయం. ఎందుకు చెబుతున్నామంటే ప్రతి పేదవాడికి అందుబాటులో ఉండే వ్యక్తి ఫారూక్ షిబ్లీ. తెలంగాణ ఆంధ్ర కలిసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసినప్పుడు హజ్ హౌస్ మొదట కట్టింది ఆయనే. కట్టి ఇదివరకు బెంగళూరు వెళ్ళి ఎక్కేవాళ్ళు, హజ్ హౌస్కి వెళ్ళి బెంగళూరు మద్రాసు వెళ్ళాడు. అసమంటి హైదరాబాద్లో పెట్టింది మళ్ళీ ఆంధ్రాలో పెట్టి మళ్ళీ పెడుతున్నారని చేస్తున్నారు. అందుకని షుబ్లీ గారికి కూడా బాగా సేవ చేశారు, మన సంఘానికి సేవ చేసి ఎక్కడ వెళ్తే ఎక్కడ ఉంటే ఎక్కడ ముస్లింకి దెబ్బ తగిలితే అక్కడ షుబ్లీ గారు కూడా చేశారు. షుబ్లీ గారికి కూడా మంచి స్థానం కల్పించాలని సంఘ పెద్దలందరూ కోరుతున్నారు. ముస్లింలు మొత్తం మైనార్టీ ముస్లిమ్స్ ఆంధ్రప్రదేశ్ మొత్తం 3 మైనార్టీ ముస్లిం కోరుతున్నారు. చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు చెబుతూ ఆయనకి ఏదో సముచిత స్థానం కల్పించి